హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ చూడండి గాయస్, నేను ప్రసాద్ అయితే స్టార్ట్ అయిపోయాము. నర్సరీకి వచ్చాం గాయస్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో మీరు చూస్తున్నారు కదా, ఇక్కడైతే మేము ప్లాంట్స్ కావాలని వచ్చాము. వర్షాకాలం వచ్చేసింది కదా, ఇవన్నీ ఇంట్లో వేద్దామని చెప్పేసి. ఇదైతే ఖాళీగా ఉంది గాయస్. ఈ లైన్ ఉంది కదా, బార్న అన్ని నర్సరీసే ఉంటాయి గాయస్. ఒకసారి వెళ్ళి అక్కడక్కడ దొరుకుతాయో చూసుకొని తీసేసుకుందాం గాయస్. ఏమేమి తీసుకున్నాం అనేది అప్డేట్ ఇస్తాను మీకు కూడా. మేమైతే ఇంకా స్టార్ట్ అయిపోయాము గాయస్. రోడ్లు చూడండి గాయస్, అలా దారుణంగా అయిపోయినాయి ఈ వర్షానికి. చూడండి చిచ్చు, ఇది పెద్ద చిచ్చు, ఇది చిన్న చిచ్చు. చూడండి గాయస్, ఎప్పుడు నర్సరీ ఇన్సైడ్ నుంచి చూడలేదు. నేను ఇప్పుడే వచ్చేసాను. ఇవన్నీ చిన్న చిన్న ప్లాస్టిక్వి ఉంటాయి కదా, ఇవి గాయస్. వీటిలోకి ఆ మట్టిని అయితే తీసుకొని ఆ గింజలు అయితే పెట్టేస్తారా, ఈ చిన్న చిన్న మొలకలు వచ్చేస్తాయి కదా. ఇంకంతా మీకు తెలిసింది. ఈ సెటప్ చూడండి గాయస్, వీళ్ళది ఎంత బాగుందో. ఇదంతా రెడీ చేస్తున్నారు గాయస్, ఇప్పుడిప్పుడే కదా. ఎంత పెద్దదో ఉందో చూడండి గాయస్. ఇదంతా ఇది ఇంతవరకు ఒకటి గాయస్. అటు ఇంకో సైడ్ ఉంది కదా, అది ఇంకోటి గాయస్. ఈ వరుసన లైన్ అన్నీ ఇట్లాగే ఉన్నాయి గాయస్. ఇప్పుడు మనకి కావాల్సినవన్నీ ఏమి దొరుకుతాయని అనిపించలేదు గాయస్. ఇవన్నీ చూడండి ఎలా చేశారో. ఇవి ఒక షేప్లో పెట్టి ఇవన్నీ పెట్టేస్తారు గాయస్. ఆ తర్వాత వాటర్ కోసం అని ఇట్లా పైప్ లైన్ అంతా ఇచ్చేసారు గాయస్ వీళ్ళైతే. నాకు ఇది ఫస్ట్ టైం గాయస్. నాకైతే మీరు ఎవరైనా చూసుంటే నాకు ఒకసారి కామెంట్ చేసేయండి. చూడండి గాయస్, ఇది ఒక నర్సరీ. బార్న అయ్యే ఉన్నాయి గాయస్. ఇటు సైడ్కి ఇంకోటి ఉంది. ఇక్కడికైతే మేము ఒకసారి వెళ్ళేసి చూద్దాం గాయస్. ఇక్కడ కూడా ఎవరు లేరు గాయస్. ఇదంతా స్టార్టింగే కదా, ఎవరు ఏమి. చూడండి షేప్ చూడండి. శ్రీ శ్రీనివాస చిల్లీస్ అండ్ వెజిటబుల్స్. ఇక్కడ కొన్ని ఉన్నాయి గాయస్. చూద్దాం వీళ్ళు ఇప్పుడు ప్రజెంట్ మనకి ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్నారో లేదో. వీళ్ళ దగ్గర ఉన్న మట్టి చూడండి గాయస్, ఎంత స్మూత్గా ఎలా ఉందో. ఈ మట్టిలో వేస్తే ఏదైనా పెరగాల్సిందే గాయస్. ఇవన్నీ నర్సరీస్ వెళ్ళాం కదా ఇప్పటికి, అవన్నీ కూడా మట్టి అయితే మాత్రం బాగా సూపర్గా అనిపిస్తుంది గాయస్. వీటి దగ్గర న్యాచురల్ ఎరువుస్ అన్నీ వేస్తారు కదా, బాగుండిద్ది గాయస్. ప్రసాద్ అయితే నాకంటే ముందు వెళ్ళిపోతున్నాడు చూడండి. ఇది నర్సరీకి ఎంట్రీ గాయస్. ఇదంతా వేరే ఇదిలాగా ఉంది చూడండి గాయస్. అసలు ఇక్కడ చూడండి గాయస్, మీకు తెలిసిపోయింది. వీళ్ళంతా మట్టి పెట్టేసి దాంట్లో అయితే వేసేసారు. ఇవి అన్నీ చిన్న చిన్నగా వస్తున్నాయి కూడా గాయస్. వీళ్ళ ఈ వాటర్ వేయడానికి కానీ దీని యొక్క సన్లైట్ తగ్గడానికి ఇదంతా ఏర్పాటు చేస్తారు కదా. ఖర్చు అయితే భయంకరంగా వచ్చింది గాయస్. వాళ్ళు కొంతమంది అక్కడ వర్కర్స్ అక్కడ పనిచేస్తున్నారు. చూడండి గాయస్, ఇదైతే మిర్చి గాయస్. ఇదైతే నారు వచ్చేసింది రెడీ. ఇంకా రైతులు వచ్చేసి తీసుకుని వెళ్ళిపోతారు. ప్రసాద్ చూడండి వెళ్ళిపోతున్నాడు. నాకంటే ముందు వచ్చి కనుక్కున్నాడు, ఉన్నాయి అంటున్నారు. వెళ్తున్నారు గాయస్. తను ముందుగానే వెళ్ళి మనకి రూట్ అయితే చూపిస్తున్నాడు. ఇదంతా చూడండి గాయస్. గాయస్ ఇప్పుడు దాకా మనం ఇది మట్టి అనుకుంటున్నాం కదా, ఇదంతా మట్టి కాదంట గాయస్. ఇది కొబ్బరి పీస్ అంట, కోకోనట్ పీస్. వాటితో ఇదంతా తెప్పిస్తారంట గాయస్ వీళ్ళైతే. ఇదైతే ఇక్కడైతే మేము కొన్ని అయితే తీసుకున్నాము. ఆ తర్వాత చూడండి అక్కడ ప్రసాద్ చేతిలో పట్టుకొని ఉన్నాడు కదా, తీసుకొని వెళ్తున్నాడు. వేరే కూడా తీసుకున్నాం గాయస్. ఇంట్లోకి వెజిటబుల్స్ అన్నీ తీసుకుందాం వచ్చాం గాయస్. ఇప్పుడు టమాటా, వంకాయ, దొండకాయ, బీరకాయ అన్నీ తీసుకుంటాం గాయస్. ఇప్పుడైతే వాడు ఇంకొన్ని తీసుకున్నాడు గాయస్ ప్రసాద్ అయితే. ఏమేమి తీసుకున్నావు? టమాటా ప్రస్తుతానికి టమాటా మిరపకాయ ఇచ్చారు, వంకాయ మొక్కలు ఇస్తారు లోపల. చూడండి గాయస్, టమాటా మిరపకాయ తీసుకున్నారు. ఇంకా వేరే కూడా తీసుకోవడానికి వేరే సైడ్ అయితే వెళ్ళచ్చు.
ఇవి చూడండి గ్యాస్, వేరే వేరే అవన్నీ వచ్చినాయి. నెల రోజులకి మొక్కలు పెద్ద అవుతాయా? ఈ వంకాయవి కావచ్చు ఇవన్నీ కూడా. ఈ ఒక్కొక్క దానిలో 98 విత్తనాలు అయితే పడతాయంట గాయస్. 98 మొక్కలు అయితే వచ్చేస్తాయంట. విత్తనాలు వేసినా ఒక 3 రోజులకు వచ్చేస్తాయా? 3 రోజులు ముగుస్తాయండి విత్తనాలు వేసినాక. వారానికి పెద్ద అవుతాయి. గైస్ ఈ షీట్స్ అయితే చూస్తున్నారు కదా, వీటిలో 98 విత్తనాలు అయితే పడతాయంట గైస్. మనం వేసిన తర్వాత ఒక 3 నుంచి 5 రోజుల్లో మొలకలు అయితే వచ్చేస్తాయంట. ఆ తర్వాత 30 రోజుల నుంచి 40 రోజుల వరకు ఇంత పెద్ద అయిన తర్వాత సేల్ అయితే చేస్తారు గైస్. వీళ్ళైతే రైతులకైతే డైరెక్ట్ చేసేస్తారు. ఎవరైనా ఇళ్లలో పెంచుకోవడానికి వస్తే ప్రతిదీ 10 చొప్పున అయితే తీసుకుంటారు. ఇదంతా మట్టి కాదంట గైస్, కొబ్బరి పీస్ అంట. నాకు ఇప్పుడే తెలిసింది. ఇప్పుడు మేమంతా నర్సరీస్ అన్నీ చూస్తూ వచ్చాం కదా, అక్కడ అన్ని ట్రక్కులతో దింపుతున్నారు ఈ మట్టిని అయితే. అవేంటి అని చూస్తే అవన్నీ కొబ్బరి పీస్ అన్నట్టు గైస్. మట్టి అయితే కాదంట, వీళ్ళే ఎక్కడి నుంచి అయినా తెప్పియడం కానీ లేకపోతే వీళ్ళైనా చేసుకుంటారట గైస్. ఇదైతే రెడీ. మొక్కలు, మిరప మొక్కలు, వంకాయ మొక్కలు ఇచ్చారు ఇక్కడ. ఇవి 3 ఉన్నాయంట. ముందుగా ట్రై చేద్దాం. ప్రస్తుతానికి ఎక్కడ వేయట్లేదండి ఇల్లు. కూరగాయల మొక్కలు వీళ్ళ దగ్గరే ఉన్నాయి. మామూలుగా అయితే మనకు కావాల్సిన బీన్స్ లేవు, అలాగే మనకి కీరదోసకాయ ఇవి లేవు. విత్తనాలు ఉంటాయంట. విత్తనాలు ఇప్పుడు లేవన్నారు. అవును, కూరగాయలు కొనుక్కోవచ్చు కదా. ఇవన్నీ ఎందుకు తీసుకోవాలనిపించింది? బయట చూశారు కదా మార్కెట్లో రేట్లు ఎట్లా ఉన్నాయో, వాడు ఏ మందులు కలుపుతున్నాడో, ఏం తింటున్నాడో. మనం తినే కూరగాయలు మంచిగా కాదు, ఏం లేదు. ఇంట్లో వేసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. మన ఇంట్లో మన కళ్ళ ముందు పెరిగినాయి, ఎటువంటి కెమికల్స్ లేకుండా ఉంటాయి కాబట్టి ఇవి వాడాలి. ఆల్రెడీ మేము ఇంట్లో కాకరకాయ వేసాము, బీరకాయ వేసాము, అలాగే ప్రజెంట్ పప్పాయి కూడా వేసాం అనమాట. అలాగే ఆకుకూరలు కూడా వేసాం అనమాట. తోటకూర, పక్కకూర, మెంతికూర కూడా. సో వాటికి సంబంధించి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఇవే లేవు అన్నమాట. మిరపకాయలు, టమోటా, వంకాయలు ఇవి ఉన్నాయంటే వారానికి రోజు కూరగాయ ఇంట్లో కోసుకోవడం, వేసుకోవడం హెల్దీ ఫుడ్. మీరు కూడా మీ ఇంట్లోనే పెంచుకోండి, బయట కొనమాకండి. గాయస్ ఇక్కడైతే చూడండి, మేము తెచ్చిన ప్లాంట్స్ని అయితే ఇదంతా ఇక్కడ ప్లాంట్ అయితే చేసేసాం వరుసగా. థ్యాంక్ యూ సో మచ్ గాయస్ ఈ వీడియోలో. ఇంతవరకే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి గాయస్. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ని రికమెండ్ చేయండి గాయస్. అలాగే